గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సమావేశంలో ప్రధానమైన జిల్లాకు సంబంధించి ముఖ్యంగా జిల్లా రైతాంగానికి సంబంధించి అన్నిటికంటే ముఖ్యమైనది మోందా తుఫాను వల్ల రైతులు అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నారు. రైతులు చాలా నష్టపోయారు. ఓ పక్క ఈ ఖరీఫ్ సీజన్లో తీసుకుంటా ఉంటే ముఖ్యంగా ప్రధానంగా ఎరువులు కొరత దగ్గర నుంచి రైతులు ఈ ప్రభుత్వం సకాలంలో రైతులు అందించలేక రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. మరి అలాగే అదే కాకుండా మరి తుఫాను కూడా వచ్చి మరి రైతుల్ని అనేక రకాల ఇబ్బందులు పెట్టింది. ఈ తుఫాన్ ద్వారా ఏదైతే ఈ ప్రభుత్వం రైతుల పంట పూర్తిగా నష్టపోయిందని చెప్పారో మా గౌరవ సభ్యులందరూ కూడా ముఖ్యంగా జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన గౌరవ సభ్యులు కానీ లేదా మా శాసనమండలి సభ్యులు కానీ అనేక మంది మా ఎంపీపీలు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలి, రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అని. ఎందుకంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే రైతులకి ఇన్సూరెన్స్ ఇచ్చేది, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది. మరి ఈసారి ఇన్సూరెన్స్ అనే పథకమే పూర్తిగా ప్రభుత్వం ఎత్తేసింది. ఈ ప్రభుత్వం లేదు. రైతులను ఆదుకోమని చెప్తే రైతులు ఏదో అధికారులు చెప్పారు సుమారు 5,000 ఎకరాల చిల్లర నష్టపరిహారం జరిగిందని. మా సభ్యులు అనేక మంది ఇంకా లేదు, ఇది ఏ ప్రాతిపదికన మీరు ఈ నష్టపరిహారాన్ని నిర్ణయించారంటే ఏదో 33% మేము పంటని మేము నేకెడ్ అయితే చూసిన క్షేత్రస్థాయిలో మేము చూసిన దాన్ని బట్టి మేము నిర్ణయించామని చెప్పడం. అది కాదు, ఇంకా 30% పైబడి 40%, 50% కూడా పైబడి ఉన్నవి మరి కూడా నష్టపోయినట్టు అనేక మంది మరి సభ దృష్టికి, గౌరవ మంత్రుల దృష్టికి, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. మరి మేము క్లియర్గా చెప్పాము, జిల్లా పరిషత్తు ఈ సభ ద్వారా ఈ జిల్లాలో రైతాంగాన్ని ఆదుకోండి, ఈ జిల్లాలో నష్టపోయిన రైతులందరినీ ఆదుకోండి అని చాలా క్లియర్గా చెప్పాం. మరి రైతులు దానికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని వారు చెప్పారు. మరి రైతులను ఆదుకుంటారా లేదా అన్నది రాబోయే కాలంలో చూడాలా. ఎందుకంటే ఒక పక్క రైతులు 30% పైబడి నష్టపోయిన రైతులని ఆదుకోవాలి, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని ఒక పక్క చెప్తున్నాం. చాలామంది రైతులు ఇన్సూరెన్స్ కట్టుకోలేరు కాబట్టి వారిని కూడా ఆదుకోవాలని చెప్తున్నాం. అలాగే ఏదైతే ధాన్యం చాలా వరకు తడిసిపోయిందని చెప్పి గౌరవ సభ్యులు మరి ప్రొక్యూర్మెంట్ విషయంలోకి వచ్చేసరికి వారి కూడా గౌరవ మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. చాలా వరకు డిస్కలర్ వస్తుందంటే రంగు మారిన ధాన్యం వస్తుంది, చాలా దగ్గర దిగుబడి తగ్గింది. దీన్ని కూడా ఆదుకోవాలని చెప్పి రైతులు మరి ప్రజాప్రతినిధులు రైతులతో సమస్యని సభ దృష్టికి తీసుకురావడం, వారి ద్వారా జిల్లా మంత్రులకి మేము తెలియజేయడం, దీన్ని ఆదుకోవాలని చెప్పడం. కాబట్టే ఈ వేదిక ద్వారా చెప్పాము. మరలా మీ ద్వారా కూడా ఈ జిల్లా రైతాంగాన్ని ఎట్టి బస్సులు ఆదుకోవాలి. మోందా తుఫాను బాధితుల ద్వారా పడిన రైతులందరినీ ఆదుకొని రైతుల్ని ఆదుకుంటేనే రైతులు మళ్ళీ బతికే పరిస్థితి ఉంటుంది. లేదంటే రైతు అన్ని రకాలుగా ఇబ్బందులు పడతాడు. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే రైతులకు అన్నదాత సుఖీభావ ఇచ్చి ఆదుకుంది. ఈ ప్రభుత్వం అది కూడా చేయలేదు. గతంలో రైతు భరోసా ఇచ్చాం, ఈసారి అన్నదాత సుఖీభావ అని చెప్పారు. ఇది ఇప్పుడు సుమారు 2 సంవత్సరాలు 40,000 రూపాయలు ఇవ్వాలా, కనీసం కేవలం 5,000 రూపాయలు మాత్రమే వాళ్ళు ఇచ్చి 2,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప ఎక్కడ రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. కాబట్టే రైతులను ఆదుకోవాలని చెప్పాం. అలాగే రంగుమారిన ధాన్యం ఏ స్థాయిలో ఉన్నా కూడా ప్రభుత్వం ఇచ్చిన ఎంఎస్పీ రేట్కే రైతులు పూర్తిగా కొనాలని కూడా మేము ఈ సభ ద్వారా చెప్పాం. అలాగే మరి గన్నీ బ్యాగ్స్ గురించి వచ్చింది, గోను సంచుల గురించి వచ్చింది. ఈసారి ప్రభుత్వ నిర్ణయం మరి గోను సంచులు ప్రభుత్వం సప్లై చేయదు, కేవలం ప్రభుత్వం అయితే ఇచ్చే పరిస్థితి లేదు. గోను సంచులు కేవలం మిల్లర్ల ద్వారానే రైతుల ద్వారానే గోను సంచులు తెచ్చుకోవాలని కూడా ప్రభుత్వ నిర్ణయం చెప్పారు. మరి కాబట్టి అది కూడా దురదృష్టకరం. మన ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు చేస్తూ ఉంది, రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. గతంలో గోను సంచులు బిల్లులే లేవని చెప్పి సభ్యులు కూడా సభ దృష్టికి తీసుకొచ్చారు. మరి ఏదో అధికారులు పేమెంట్లు అయ్యాయని చెప్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో మాకైతే అధికారులు పేమెంట్ రైతులకు అందిందనే విషయాన్ని మేమైతే అనుకోవట్లేదు. ఇది ప్రధానంగా మరి చర్చించాం అందరం కూడా, ఇది రైతులను ఆదుకోవాలని చెప్పి. రాబోయే కాలంలో కూడా ఎరువులు కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా చూడాలని కూడా మరి గౌరవ సభ్యుల సూచనల మేరకు చెప్పాము. ఇక రెండో ప్రధానమైంది ఈ ప్రాంతం అందరూ కూడా ఆరోగ్యం. ఎవరు కూడా ఈ ప్రాంతం ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లా అంతా కూడా వెనుకబడిన వర్గాల వారు, హరిజన గిరిజనులు అంతా కూడా ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతంలో ఆనాడు ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు నుంచి మొదలుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరి ఒక ప్రభుత్వం కళాశాల తీసుకొచ్చాం. మరి 17 మెడికల్ కళాశాలలు గత ప్రభుత్వం ప్రారంభించింది. మీరు ఆ విధానాన్ని కొనసాగించండి, పీపీపీ మోడ్ వద్దు, ప్రైవేట్ పరం చేయొద్దు అని చెప్పి మా సభ్యులందరం కూడా
విధానపరంగా మా సభ్యులు ప్రధానంగా మా శాసనమండలి సభ్యులు కానీ మా సభ్యులు కానీ అందరం కూడా ఈ ప్రభుత్వాన్ని నివేదించాం. ఈ ప్రభుత్వంలో రిజర్వేషన్ కూడా చేయమని మాకు వచ్చి తీర్మానం చేయమని చెప్పారు. దాన్ని కూడా పరిశీలనలో తీసుకుని అధికారులతో మాట్లాడి అవసరమైతే దాన్ని కూడా గవర్నమెంట్కి ఈ సభ ద్వారా జరిగిన నిర్ణయాన్ని, ఈ సభలో ప్రధానంగా తీసుకున్న నిర్ణయాన్ని ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేస్తున్నారో దాన్ని ప్రైవేటు పరం కాదు, ప్రభుత్వం ద్వారానే మెడికల్ కళాశాలన్నీ కట్టి ప్రభుత్వమే మెడికల్ విద్యని పేద ప్రజలకు అందించాలి అనే విధానాన్ని తీసుకోవాలి. ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్న విధానం ఉందో దాన్ని కొనసాగించాలనే ఏదైతే సభ్యుల తాలూకా ఆలోచన ఉందో దాన్ని పూర్తి స్థాయిలో తీసుకోవడానికి అన్ని రకాలైన ఆలోచన చేసి ఆ కార్యక్రమం చేయాలని సభ్యులు చెప్పారు. మరి ప్రభుత్వం ఆలోచన కూడా వారు చెప్పారు. మేము ప్రైవేటు పరంగా కట్టుబడి ఉన్నాం, మేము ప్రైవేటు పరమే మంచిది అని వారు చెప్తున్నారు. సరే, వారి విధానాన్ని ప్రభుత్వ విధానాన్ని వారు చెప్పారు. కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలన చేయండి, ప్రభుత్వ విధానాన్ని పునఃపరిశీలన చేయండి అని చెప్పి మేమైతే ఖచ్చితంగా అందరం మెజారిటీ సభ్యులు మొత్తం 100% కూడా సభ్యులందరం కూడా మేమందరం కూడా ముఖ్యంగా జడ్పీటీసీలు, ఎంపీపీలు, మా శాసనమండలి సభ్యులు అందరం కూడా చెప్పాము వాళ్ళకి. మరి ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని ఏదైతే ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా పేదవారు ఎవరు కూడా డబ్బు పెట్టి వైద్యం చేయించుకోలేరు. ప్రధానంగా దీనివల్ల పేదవాడు చాలా నష్టపోతాడు, పేదవాడు చాలా ఇబ్బందులు పడతాడనే ఒక ప్రధానమైన సమస్యను తీసుకొచ్చాం. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రధానమైనది ఇంకా అనేకమైన సమస్యలు డిస్కస్ చేయాలని చెప్పి ఆలోచన చేశాం. కానీ మంత్రులు తగినంత సమయం ఇచ్చుంటే ఇంకా బాగుండేది. సుమారు 10 గంటలకి సమయాన్ని మొదలుపెట్టాం. 2 గంటలకల్లా వాళ్ళు మాకు సమావేశాలు ఉన్నాయని చెప్పి వారు అధికారులందరూ కూడా ముఖ్యంగా మంత్రులందరూ కూడా చెప్పడం, ఇంకా మరికొంత సమయం ఇచ్చుంటే ఇంకా చాలా సమస్యలు డిస్కస్ చేసేవాళ్ళవి. ఈ జిల్లాకు సంబంధించిన ప్రధానమైన సమస్యలు ఇంకా చాలా వరకు ఉన్నాయి కదా సమస్యలు. ఏదేమైనప్పుడు కూడా కొద్ది రోజుల్లోనే మళ్ళీ మేమందరం కూడా మా సభ్యులు మేము మాట్లాడుకొని ఒకసారి మరొక తేదీ నిర్ణయించి మరొక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అవసరమైతే ఇంకా మిగిలిన సమస్యలన్నీ ఏర్పాటు చేయడం, త్వరలోనే ఇంకో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని తప్పకుండా అధికారులతో కూడా మాట్లాడి చర్చించుకొని ఇంకో సమావేశాన్ని పెట్టుకొని ఇంకా ప్రధానమైన మిగిలిపోయిన సమస్యలు కూడా చర్చిస్తామని ఇంకా గౌరవ మంత్రులకు నేను అభ్యర్థిస్తున్నాను. మీరు తగినంత సమయాన్ని ఇవ్వండి. సమయం ఇస్తేనే పూర్తిగా ప్రధానమైన సమస్యలు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు, వారి మండలాల్లో ప్రజాప్రతినిధులు, ప్రధానమైన ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేసిన వారు ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ ప్రధానమైన ఉన్న వాళ్ళందరూ వారు చెప్పేవన్నీ కూడా ప్రధానమైన ప్రజల సమస్యలు. ఇవాళ ఇంకా అనేక సమస్యలు డిస్కస్ చేయాలనుకున్నాం. ముఖ్యంగా పెన్షన్స్ కానీ, హౌసింగ్ కానీ, లేదా ఎలక్ట్రికల్స్ ఇది కానీ, ఇంకా విద్యుత్ శాఖ కానీ ఇంకా రివ్యూ చేయాలనుకున్నాం. బట్ వారికి ఉన్న వారికి ఏదో సమావేశం ఉంది అర్జెంటుగా ముఖ్యమంత్రి గారితో అని చెప్పి వారు 2 గంటలకే వారు క్లోజ్ చేయడం వలన కొన్ని నిర్ణయం చేయలేకపోయాం. రాబోయే సమావేశంలో ఖచ్చితంగా మనం తేదీ డిసైడ్ చేసుకొని పూర్తి స్థాయిలో చర్చిస్తామని చెప్పి ఈ 2 ప్రధానమైన సమస్యలు ఇవాళ డిస్కస్ చేస్తాం. ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన రైతాంగం కోసం, అలాగే ఈ జిల్లాకు సంబంధించిన ముఖ్యంగా పేదవాళ్ళ కోసం వైద్యం ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటు పరం కాకూడదు, వైద్యం ప్రభుత్వం నిర్వహించాలా, మెడికల్ కళాశాలలు కానీ హాస్పిటల్ కానీ ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి ప్రధానమైన నిర్ణయంతో ఒక రిజల్యూషన్ కూడా దాన్ని చేస్తున్నాం. అలాగే దానికి సంబంధించి 2 ప్రధానమైన రైతులను ఆదుకోవాలి. రైతులు నష్టమైన రైతుల్ని ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకి ప్రధానంగా ఆదుకోండి, అత్యధికంగా ఆదుకోండి. అంతేగాని శాతాన్ని కంటితో చూసే కాకుండా ముఖ్యంగా రైతులు అన్ని ప్రాంతాల్లో కూడా రైతులు చాలామంది ఆదుకోవాలని చెప్పి, రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి, అలాగే ఏదైతే ధాన్యం ఉందో దాన్ని కూడా పూర్తిగా రంగుమారిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో ఆంక్షలు పెట్టకుండా ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తి స్థాయిలో కొనాలని చెప్పి ఈ ప్రధానంగా ఇవ్వాలని నిర్ణయం చేశారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.